కొనియాడేదని నామము పాడేద స్తుతి గానము
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన 2026 సంవత్సరంలో మరి యొక్క మాసమైనటువంటి ఏప్రిల్ మాసంలో 19వ దినమైన ఈ పరిశుద్ధమైన దినమున దేవుని యొక్క సమ్మతాన్ని ప్రేమించి చెప్పగలిగిన దేవాన్ని దేవుని స్థుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన సన్నిధానములు ఆయన మాటలు వినటానికి ఇప్పుడొచ్చిన దేవుని ప్రజలు అందరికీ కూడా హృదయపరమైన వందనాలు. ఎంతో మంది ఈ సమయాన్ని ఈ రోజున చూడని వారు ఉన్నారు. ఎవరైతే మనందరినీ కూడా ప్రేమించి మన దగ్గర నుంచి తన వాత్సల్యతను నూతనపరిచి ప్రభువు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ శక్తి నడిపింపును పెట్టి జీవము కలిగిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా నిశ్చయించాలనగా కనపరిచేవారంగా ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. అలాగనే ఈ భూమి మీద మన పట్ల ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. పిల్లల సాయంత్రము యవనస్తుల కూడిక 4 గంటల నుంచి జరుగుతుంది. దీని పిల్లలు కలుసుకునండి. ఈ వారంలో బుధవారం, శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రార్థన కూడిక ఉంటుంది. దీని పిల్లలు కలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. వచ్చే ఆదివారం మనకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ఉదయకాల సమయంలో సండే స్కూల్ కూడా జరుగుతుంది. సాయంకాల సమయంలో 4 గంటలకు యవనస్తుల కూడిక జరుగుతుంది. దేవుని పిల్లలు కలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. దేని పిల్లలు వచ్చే సంవత్సరము మనకు బీబీఎస్ జరిగినట్లుగా ఈ సంవత్సరం కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరం అంటున్నారు. పోయిన సంవత్సరం జరిగినట్లుగా ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 10వ తేదీ నుంచి బీబీఎస్ చర్చిలో జరుగుతుంది. సండే స్కూల్ టీచర్లు తెలియపరిచారు. వెళ్ళారా మీ పిల్లల్ని మరి సండే స్కూల్కి అలాగే బీబీఎస్కి పంపించడానికి సిద్ధపడండి. అలాగనే నేను పిల్లరా బీబీఎస్లో టీచర్స్కి ఎంతో మంది అవసరం కాబట్టి టీచర్స్గా ఉండటానికి ఆశపడినటువంటి వారు సండే స్కూల్ టీచర్ని కలవమని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఎందుకంటే బీబీఎస్లో కొన్ని పాటలు నేర్పించారు. ఆ పాటలు వాళ్ళు నేర్చుకొని బీబీఎస్ పిల్లలకి ఆ పాటలు నేర్పించడానికంటే డ్యాన్స్తో కూడా ఆ పాటలకు కొన్ని డ్యాన్స్ ఉంటుంది. ఆ యాక్షన్తో కూడా కూడినటువంటి పాటలు అది మొదటిగా మీరు నేర్చుకొని అది పిల్లలకి నేర్పించడానికి అది అవకాశం కలుగుతుంది. కాబట్టి సండే స్కూల్ టీచర్కి మీ యొక్క పేర్లు ఇవ్వమని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఆశ కలిగిన వాళ్ళ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా అలాగనే దేవుని వాక్యం చదువుకుందాం. గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము అమ్మా 2వ అధ్యాయమే చెప్పిన వాక్యం చెప్పదా 14వ వాక్యం. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. సార్ వెళ్ళారా మీ యవ్వన పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన సంతానాన్ని ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే దేవుడి మందిరానికి రావడానికి ఎంకరేజ్ చేయండి.
దేవుడి కొరకు ఏదో ఒక పని చేయటానికి ఎంకరేజ్ చేయండి. మీరు వాచినట్టుగా మీ పిల్లలు కూడా డ్రమ్ము వాయకూడదు. నాకు అది బాధ ఉంది. మీరు వాచినట్టుగా మీ పిల్లలు వాయకూడదు. నాకు ఈ మగ పిల్లలు ఎవరి పిల్లలు ఈ డ్రమ్ము వాస్తుంటే ఒళ్ళు మాదిరిగా జలధరిస్తుంది. అది అందరూ చేయలేదు అసలు. ఎన్ని రోజులు డ్రమ్ము వాసేది? ఏ కాలంలో ఉన్నాం మనము? ఏంటి అది పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఈ మాట అంటున్నాయని బాధపడకండి.